మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నా గానివ్వండి, మీరు మంచి క్వాలిటీ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కానీ దానికి మెయిన్‌గా కావాల్సింది ఏమిటి? లైటింగ్. యెస్. మా ఇంట్లో ఉంటాయి నార్మల్ లైట్స్. అవి నేను యూజ్ చేసి వీడియోస్ రికార్డ్ చేశాననుకోండి, అంత బాగా రావు. ఇప్పుడు ఈ వీడియో ఎంత బాగుంది? ఎందుకంటే నా రైట్ సైడ్ వచ్చేసి నేను నా స్వయంగా తయారు చేసిన సాఫ్ట్ బాక్స్‌ని అయితే యూజ్ చేశాను. దాని నుంచి వచ్చే లైటింగ్ అనేది నా ఈ రైట్ సైడ్ ఫేస్ ఏదైతే ఉందో దీనిపైన వైట్ కలర్ అయితే పడుతుంది. నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను జనరల్‌గా యూజ్ చేసే రింగ్ లైట్ అయితే ఉంది. అందులో వార్మ్ కలర్ అయితే నేను పెట్టడం జరిగింది. దాని నుంచి అయితే వార్మ్ కలర్ అయితే వస్తుంది. ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను కాబట్టి లైటింగు ఈ వీడియో అయితే ఇంత క్వాలిటీగా అయితే వస్తుంది. మీరు కూడా మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసి కూడా క్వాలిటీ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. కానీ దానికి లైటింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఒక సాఫ్ట్ బాక్స్ అయితే తయారు చేస్తాను. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఒక సాఫ్ట్ బాక్స్‌ని ఎలా తయారు చేసుకోవాలి అని. దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా ఒక మంచి సాఫ్ట్ బాక్స్‌ని తయారు చేసుకొని మీ వీడియోస్ క్వాలిటీ అయితే పెంచుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ సాఫ్ట్ బాక్స్‌ని తయారు చేయడం కోసం అయితే కొన్ని మెటీరియల్స్‌ని యూజ్ చేశాను. నేను ఏమేమి యూజ్ చేశాను అనేది స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేశాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి పీవీసీ పైపులను అయితే ఇలాగా ఒక 6 పార్ట్స్‌కి అయితే నేను కట్ చేసుకున్నాను. సైజెస్ అన్ని నేను స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తూ ఉంటాను. మీరు వీడియో పాజ్ చేసి అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ బెండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఇటువైపు అటువైపు అయితేని పీవీసీ పైపులు అయితే కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనం సెట్ చేసుకున్న ఈ పైప్స్‌కి అటువైపు, ఇటువైపు కూడా ఒక టీ బెండ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ టీ బెండ్స్‌కి ఎండింగ్‌లో ఉన్న హోల్స్‌లో కూడాని మీరు ఈ పీవీసీ పైపులను అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువైపు, అటువైపు కూడా. తర్వాత ఈ 4 కార్నర్స్‌లోని మనం 4 ఎల్ బెండ్స్‌ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అటువైపు, ఇటువైపు కూడాని సపోర్ట్ ఉండేలాగైతేని ఇంకొక పీవీసీ పైప్ అయితే ఈ 2 ఎల్ బెండ్స్‌కి అయితే సెట్ చేయవలసి ఉంటుంది. వన్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి బేస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా, స్టడీగా అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఒక లాంగ్ పీవీసీ పైప్ తీసుకొని మనం ఈ సెంటర్‌లో మనం ఫిట్ చేసుకున్న టీ బెండ్‌లోకి అయితేని ఆ పీవీసీ పైప్‌ని మనం సెట్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మనకి ఒక స్టాండ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మనం స్టాండ్ రెడీ చేసేసుకున్నాం కాబట్టి పైన హెడ్ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేను ఒక బిగ్ సైజ్ పీవీసీ పైప్‌ని అయితే తీసుకున్నాను. దీనికైతే ఒక హోల్ చేసుకోవాల్సి ఉంటుంది. నా చేతిలో మీరు చూస్తున్నది దీన్ని ట్యాంక్ నిప్పల్ అని అంటారంట. అంటే నాకు తెలిసిన పేరిది. ఎగ్జాక్ట్‌గా దీని పేరు అదో కాదో అయితే నాకు తెలియదు. చూడడానికైతే ఇది ఈ విధంగా ఉంటుంది. పైన థ్రెడ్ ఉంటుంది. ఒక బోల్ట్ విధంగా అయితే ఉంటుంది. ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే మనం దీన్ని ఈ పీవీసీ పైప్‌కి సెట్ చేసేటప్పుడు పీవీసీ పైప్‌కి ఒక హోల్ చేసుకొని లోపల సైడ్ అయితేని దీన్ని పెట్టి మనం స్క్రూ టైట్ చేసినట్లయితే ఇది ఈ పీవీసీ పైప్‌కి అయితే టైట్‌గా ఫిక్స్ అయిపోతుంది. అందుకు ఈ ఐటెమ్‌ని అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. ఎక్కడ హోల్ ఎయ్యాలి ఏంటి అనేది కూడా నేను పీవీసీ పైప్ మీద అయితే నీట్‌గా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే లైటింగు పెంచుకుంటాకి, తగ్గించుకుంటాకి యూజ్ అయ్యేలాగైతే నేను ఒక ఫ్యాన్ రెగ్యులేటర్‌ను కూడాని ఈ పీవీసీ పైప్‌కి అయితే సెట్ చేస్తున్నాను. ఎక్కడ కట్ చేసుకోవాలి అని దీన్ని కూడా అయితే మార్క్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ పీవీసీ పైప్‌ని కట్ చేసుకుంటకి నా దగ్గర ఎటువంటి మిషన్ లేదు. అందుకు నా ఇంటి దగ్గర ఉన్న ఐటెమ్స్‌ని అయితే నేను యూజ్ చేసి ఒక రెంచ్‌ని అయితే నేను పొయ్యి మీద పెట్టి హీట్ చేసి దాంతోనే అయితే దీనికి నీట్‌గా అయితే హోల్ అయితే చేసుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ ఈ రెగ్యులేటర్ ఫిక్స్ చేయడానికి కూడా నా దగ్గర ఉన్న ఒక బ్లేడ్‌ని నేను హీట్ చేసి అయితే నీట్‌గా అయితే ఈ విధంగా కటింగ్ అయితే పెట్టుకున్నాను. వన్స్ నీట్‌గా కటింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ ట్యాంక్ నిప్పల్ అనేది ఏదైతే ఉందో అదైతే ఈ పీవీసీ పైప్‌కి అయితే నీట్‌గా అయితే సెట్ చేసుకున్నాను. ఇలాగ చేయడం ద్వారా అయితే చాలా స్ట్రాంగ్‌గా అయితే మనకి హెడ్ అయితే రెడీ అవుతుంది. అలాగే ఈ పైనున్న హెడ్ మనం తయారు చేసేది ఏదైతే ఉందో ఇది కిందకి పైకి మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనకి అక్కడ అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉండాలి కాబట్టి నేను ఏదైతే దీనికి ఒక లాంగ్ పీవీసీ పైప్ అయితే సెట్ చేశానో దాన్ని హీట్ చేసుకొని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అలాగే ఇంకొక చిన్న పీవీసీ పైప్‌ని కూడా తీసుకొని అయితే నేను సేమ్ ఇదే విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఈ రెండిట్లికి కూడా అయితే హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి మధ్యన అయితే ఒక బోల్ట్ సెట్ చేసి మనం దాన్ని టైట్ చేసుకున్నట్లయితే మనం హెడ్ అయితే కిందకి పైకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఇక్కడ నేను రెడీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అసల ఆ లైటింగ్‌ని తయారు చేసే బాక్స్‌ని మనం తయారు చేసుకోవాలి కాబట్టి నేను ఈ అట్ట ముక్కనైతే తీసుకున్నాను. దీనిపైన అయితే సైజెస్‌ని అయితే నేను డ్రా చేసుకున్నాను. అట్ట ముక్కతో అయితే బాక్స్ అయితే నేను తయారు చేయను. దానికైతే నేను థర్మాకోల్‌ని అయితే యూజ్ చేస్తాను. కానీ థర్మాకోల్‌ని నీట్‌గాని కట్ చేసుకుంటం కోసం అయితే ఈ అట్ట ముక్కనైతే నేను తీసుకుంటున్నాను. దీన్నయితే నా దగ్గర ఉన్న బ్లేడ్‌తో అయితే నీట్‌గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ అట్ట ముక్కని సైజ్ కరెక్ట్‌గా నేను థర్మాకోల్ పైన సెట్ చేసి 4 పీసెస్ అయితే థర్మాకోల్‌ని నేను కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ థర్మాకోల్‌కి సంబంధించిన కార్నర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఈ విధంగా అయితే షేప్ అయితే వాటికి చేసుకుంటున్నాను.
మొత్తం 4 పీసెస్‌కి ఈ విధంగా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నీట్‌గా మనం స్క్వేర్ షేప్‌లో రెడీ చేసుకునేటప్పుడు మీకు కరెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. దాని తర్వాతొచ్చేసి వీటిని పక్క పక్కన పెట్టి సేమ్ సైజులోని నేను సెట్ చేసుకొని దానికైతే టేప్ అయితే అతికించుకుంటున్నాను. మొత్తం అంతా మీరు టేప్ ఏసుకున్న తర్వాతైతే మనకి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. సేమ్ సాఫ్ట్ బాక్స్ మీకు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరైతే నీట్‌గాని ఊడిపోకుండా టేప్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఈ సాఫ్ట్ బాక్స్ బ్యాక్ సైడ్ మనకి ఈ హెడ్ సెట్ చేసేలాగైతే ఒక స్క్వేర్ టైప్‌లోని థర్మాకోల్‌ని అయితే నేను కట్ చేసుకున్నాను. అలాగే ఈ బిగ్ సైజు పీవీసీ పైప్‌ని ఈ థర్మాకోల్ లోపలికి సెట్ చేసే విధంగా అయితే దీనికి ఒక హోల్ కూడా చేశాను. సేమ్ ఆ పీవీసీ పైప్ సైజులోని. నెక్స్ట్ వచ్చి ఒక బ్లాక్ కలర్ చార్ట్ అయితే తీసుకున్నాను. ఈ చార్ట్‌ని నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే కొద్దిగా వీడియోలో నీట్‌గా ఉండటం కోసం. అలాగే రియల్ సాఫ్ట్ బాక్స్‌లు వచ్చేసి బ్లాక్ కలర్‌లో ఉంటాయి కాబట్టి ఈ చార్ట్‌ని అయితే ఈ ప్లేస్‌లో నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ చార్ట్‌కి నీట్‌గా నేను గమ్‌ని అప్లై చేసి ఈ సాఫ్ట్ బాక్స్‌కి అయితే నేను అతికించడం అయితే జరిగింది. నేను మొత్తానికి అసలు థర్మాకోల్ కనిపించకుండా అయితే ఈ చార్ట్‌ని నేను యూజ్ చేస్తున్నాను. వన్స్ అంతా ఈ చార్ట్‌ని అతికించిన తర్వాత మనకి లుక్ చూడటానికైతే ఈ విధంగా రెడీ అయింది. నెక్స్ట్ ఆ చార్ట్‌కున్న గమ్ము ఆరేలోపు మనం రెడీ చేసుకున్న ఈ పీవీసీ పైప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా నేను బ్లాక్ కలర్ పెయింట్ ని అయితే నీట్ గా స్ప్రే చేసుకున్నాను. నెక్స్ట్ పెయింట్ అంతా ఆరిపోయిన తర్వాత హెడ్ ని అయితే రెడీ చేసే పనిలో పడ్డాను. దానికోసం ముందు 2 ఎండ్ క్యాప్స్ కి అయితే మనం సెంటర్ లో హోల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హోల్ చేయడానికి నా దగ్గర మిషన్ లేదు కాబట్టి నా దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ తో అయితే 2 ఎండ్ క్యాప్స్ కి అయితే నేను నీట్ గా హోల్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత వచ్చేసి నా దగ్గర ఉన్న ఈ బల్బు హోల్డర్‌కి నేను ప్లస్‌లోని, మైనస్‌లోని వైర్ అయితే సెట్ చేశాను. దాని తర్వాత ఆ వైర్‌ని మనం తీసుకొని ఈ ఎండ్ క్యాప్‌లోకి అయితే పంపించి ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హోల్డర్ మనకి కదలకుండా ఉండాలి కాబట్టి ఈ హోల్డర్‌కి 2 వైపులా అయితే స్క్రూ అయితే వేసేసాను. టైట్‌గా ఫిక్స్ అయిపోయింది. అయితే ఈ సాఫ్ట్ లైటింగ్ అనేది మనం పెంచుకుంటాకి, తగ్గించుకుంటాకి మనం సెంటర్‌లో రెగ్యులేటర్ అయితే యూజ్ చేస్తున్నాము. వైరింగ్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. మనకి ప్లస్, మైనస్ అని 2 ఉంటాయి. ఈ 2 మనం ప్లగ్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అవి 2 అయితే డైరెక్ట్‌గా మనం లైట్‌కి అయితే కనెక్ట్ చేస్తాము. ఈ లైట్‌కి కనెక్ట్ చేసినప్పుడు ప్లస్ గానివ్వండి, మైనస్ గానివ్వండి మధ్యలో మీరు ఒక చిన్న కటింగ్ అయితే చేసి ఆ ప్లేస్‌లో మీరు రెగ్యులేటర్ నుంచి 2 వైర్స్ వస్తాయి. ఆ 2 వైర్స్‌ని యూజ్ చేసి మధ్యలో ఈ రెగ్యులేటర్‌ని మీరు ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నీట్‌గాని వైర్‌ని అయితే ఎండ్ క్యాప్స్ లోంచి పంపించి నీట్‌గా వైరింగ్‌ని అయితే చేసేసాను. అలాగే వైర్ ఎండింగ్‌లో కూడా నేను ప్లగ్‌ని అయితే సెట్ చేయడం అయితే జరిగింది. వన్స్ అంతా రెడీ అయిన తర్వాత ఇది కరెక్ట్‌గా పనిచేస్తుందో లేదో చెక్ చేయడం కోసం అయితే నేను పవర్‌ని అయితే ఇచ్చాను. పవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దీన్ని మనం పెంచినప్పుడు అయితే లైటింగ్ కూడా అయితే స్లోగా పెరుగుతుంది. అలాగే తగ్గించినప్పుడు స్లోగా అయితే తగ్గుతుంది. ఈ విధంగా మనం లైట్ ని పెంచుకుంటాకి తగ్గించుకుంటాకి అయితే ఈ రెగ్యులేటర్ అయితే మధ్యలో మనం ఫిక్స్ చేయడం అయితే జరిగింది. నేనైతే పెద్ద ఎలక్ట్రీషియన్ కాదు, కానీ నేను చదివింది ఎలక్ట్రికల్ కాబట్టి నాకు ఈ వైరింగ్ మీద అయితే కొద్దిగా నాలెడ్జ్ ఉంది. కానీ పేర్లు అయితే నాకు సరిగ్గా ఐడియా లేదు. ఈ వీడియోలో నేను ఎక్కడన్నా కానివ్వండి ఐటమ్స్ కి సంబంధించిన పేర్లు తప్పుగా పలుకుతే ఏమీ అనుకోకండి. దాని నిజమైన నేమ్ ఏంటో నేను గూగుల్లో సెర్చ్ చేసి అయితే నేను స్క్రీన్ పైన అయితే మీకు మెన్షన్ చేస్తూనే ఉంటాను. మీరు సేమ్ ఇదే ఐటమ్ ని తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు షాప్ కి వెళ్ళి ఎగ్జాక్ట్ నేమ్ తో మీరు వాళ్ళకి చెప్పినట్లయితే ఆ ఐటమ్ అయితే మీకు ఇస్తారు. తర్వాత వచ్చేసి మనం రెడీ చేసుకున్న ఈ సాఫ్ట్ బాక్స్ ఏదైతే ఉందో దీనికి బ్యాక్ సైడ్ లో కూడా నేనైతేని మనం స్టార్టింగ్ లో కట్ చేసుకున్న థర్మాకోల్ అయితే టేప్ తో అయితే సెట్ చేస్తాను. ఫైనల్ గా వచ్చేసి దీనికి లోపల సైడ్ అయితే మనం సిల్వర్ ఫాయిల్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా సాఫ్ట్ బాక్స్ లో ఉండవలసిన ఐటమ్. ఈ సిల్వర్ ఫాయిల్ పైన లోపల ఉన్న లైట్ పడినప్పుడు ఆ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. అందుకు ఈ సిల్వర్ ఫాయిల్ అయితే లోపల మనం సెట్ చేసుకోవాలి. అయితే ఇది దీనికి అతికించవలసి ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ లో అయితే నేను గుండు సూదుల్ని అయితే యూజ్ చేశాను. ఇందాక నేను చార్ట్ ని ఈ థర్మాకోల్ కి అతికించేటప్పుడు నా దగ్గర ఉన్న గమ్ అంతా అయిపోయింది. అందుకు నేను ఆల్టర్నేటివ్ గా అయితే గుండు సూదుల్ని యూజ్ చేశాను. మీ దగ్గర గమ్ ఉంటే గమ్ని యూజ్ చేయండి, ఇంకా నీట్ గా అయితే దీనికి అతుక్కుంటుంది. వన్స్ సిల్వర్ ఫాయిల్ అంతా సెట్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే కనపడుతుంది. నార్మల్ లైటింగ్ లో కూడా ఇది చాలా బ్రైట్ గా అయితే మెరుస్తుంది చూసారా. దాని తర్వాత సింపుల్ గా వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ హోల్ లోంచి మనం తయారు చేసుకున్న హెడ్ ఏదైతే ఉందో అది దీని లోపలికైతే పంపించవలసి ఉంటుంది. నెక్స్ట్ లోపల సైడ్ లైట్ ఉంటుంది కాబట్టి ఆ లైట్ ఎండ్ క్యాప్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఎండ్ క్యాప్ ని పీవీసీ పైప్ కి మనం కనెక్ట్ చేసేసినట్లయితే కదలకుండా నీట్ గా అయితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఈ సాఫ్ట్ బాక్స్ అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఈ సాఫ్ట్ బాక్స్ అయితే మనం బేస్ కి అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం స్టార్టింగ్ లోని నీట్ గా దాన్ని వేడి చేసి పీవీసీ పైప్ ని దగ్గర చేసాం కదా, అప్పుడు మనం ఏదైతే హోల్ చేసుకున్నామో ఆ హోల్ లోంచి స్క్రూ అయితే తీసుకుని వచ్చి ఆపోజిట్ సైడ్ లోని మనం ఒక
బోల్ట్ ని పెట్టి నీట్ గా టైట్ చేసేసినట్టయితే మనకి రెడీ అయిపోతుంది. వన్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడితో సాఫ్ట్ బాక్స్ అయిపోయిందా అంటే ఇంకా అవ్వలేదు. ఈ సాఫ్ట్ బాక్స్ ని మనం ఆన్ చేసినప్పుడు అయితే లైటింగ్ అయితే నార్మల్ గానే వస్తూ ఉంటుంది. ఈ లైటింగ్ మనకి సాఫ్ట్ అవ్వాలి కాబట్టి ఆ లైటింగ్ సాఫ్ట్ అవటం కోసం అయితే నేను ఒక వైట్ కలర్ క్లాత్ ని అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఆ వైట్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నీట్ గానే ఆ సాఫ్ట్ బాక్స్ సైజులో అయితే కట్ చేసుకొని నేను మొత్తం అన్ని వైపులు అయితే గుండు సూదులు యూజ్ చేసి ఆ సాఫ్ట్ బాక్స్ కి అయితే ఈ వైట్ కలర్ క్లాత్ ని అయితే సెట్ చేయడం అయితే జరిగింది. వన్స్ సాఫ్ట్ బాక్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి. గైస్ ఫైనల్గా అయితే నేను తయారు చేసిన సాఫ్ట్ లైట్ అయితే ఇదే. ఎలా ఉందో మీరు ఆల్రెడీ చూసారు వీడియోలోని. మీరు చూసుకున్నట్టయితే ఈ సాఫ్ట్ లైట్కి నేను చాలా ఎక్కువ మెటీరియల్ అయితే యూజ్ చేశాను. నేను థర్మాకోల్ అయితే యూజ్ చేశాను. దానిపైన కొద్దిగా లుక్ ఉండటం కోసం ఈ బ్లాక్ కలర్ చార్ట్ కానివ్వండి, ఈ కలరింగ్ కానివ్వండి, ఈ ఏదైతే లైటింగ్ పెంచుకునే తగ్గించుకునే ఉంది రెగ్యులేటర్ కానివ్వండి, ఇవన్నీ నేను యూజ్ చేయడం అయితే జరిగింది. ఇన్ని అయితే మీరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీ ఇంట్లో ఉన్న ఒక అట్టపెట్టితో కూడా మీరు ఒక మంచి సాఫ్ట్ లైట్ అయితే తయారు చేసుకోవచ్చు. మెయిన్గా కావాల్సింది ఏదన్నా ఉంది అంటే నేను లోపల పెట్టాను చూసారా సిల్వర్ ఫాయిల్, అదైతే మనకి మెయిన్గా అయితే కావాలి. మంచి లైట్ ఒకటి కావాలి. లైట్ అనేది మీ ఇష్టం అన్నమాట. మీరు బాగా ఎక్కువ లైటింగ్ వచ్చే లైట్ ఏమైనా తీసుకుని పెట్టుకుంటే మీ సాఫ్ట్ లైట్ కూడా ఎక్కువ లైటింగ్ అయితే ఇస్తుంది. లేదు లైట్గా వస్తే చాలు అనుకుంటే చిన్న లైట్ అయినా అలాగైతే మీరు యూజ్ అయితే చేయొచ్చు. నేను జస్ట్ వీడియో కోసం అయితే ఇది అయితే తయారు చేశాను. దీన్ని ఇన్స్పైర్గా తీసుకుని మీరు మీ దగ్గర ఉన్న వస్తువులతో అయితే మంచి సాఫ్ట్ లైట్ అయితే తయారు చేసుకోండి. నేను వచ్చేసి పీవీసీ పైపులు కానివ్వండి ఇవన్నీ యూజ్ చేశాను. మీరు మీ దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులు ఏవైతే మీ ఇంట్లో ఉంటాయి అట్టపెట్టెలు కానివ్వండి, ఒక అట్టపెట్టితో కూడా తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇదే షేప్ రావాలి అని ఏమి లేదు. ఒక అట్టపెట్టి ఉందనుకోండి, ఈ షేప్లో ఉన్నది స్క్వేర్ షేప్లో ఉన్నది, దాన్ని తీసుకుని కూడా మీరు లోపల సిల్వర్ ఫాయిల్ సెట్ చేసుకుని ఒక లైట్ అయితే మీరు సెట్ చేసుకుని ఎదరు చూసుకున్నట్టయితే మీరు ఇలాగ ఒక వైట్ కలర్ క్లాత్ అయితే మీరు దీనికి సెట్ చేసుకుని మీరు ఒక సాఫ్ట్ బాక్స్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మన వీడియోలో అయితే కనిపించదు. ఇప్పుడు నేను ఒక రింగ్ లైట్ యూజ్ చేస్తున్నాను, ఎప్పుడైనా మీ వీడియోలో కనిపించిందా? కనిపించదు. ఎందుకంటే అది మన కెమెరా వెనకాల ఉండే వస్తువులు ఇవన్నీ. ఇవి ఎలాగున్నా కానివ్వండి మన కెమెరాలో కనిపించవు కాబట్టి మీ దగ్గర ఉన్న వస్తువులతో మీరు ఒక లైటింగ్ అయితే మంచి తయారు చేసుకోండి. ఎందుకంటే మంచి లైటింగ్ ఉంటే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఫైనల్గా అయితే సాఫ్ట్ బాక్స్ అయితే ఇది గైస్. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మెయిన్గా మన ఛానల్ వచ్చేసి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి వీడియోస్ అయితే చాలా బాగా అయితే తయారు చేసి నేను పెడుతున్నాను. మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి. మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు చూసినట్టయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రాపర్గా ఎలాగ వీడియోస్ అప్లోడ్ చేయాలి, అసలు యూట్యూబ్ ఎలాంటి వీడియోస్ని ర్యాంక్ చేస్తుందని యూట్యూబర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. మీరు జస్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే చాలు. ఇంకా వీడియోస్ క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. కంటెంట్ కూడా మంచి కంటెంట్ తేవడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. గైస్ ఈ వీడియో అయితే ఇక్కడ వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటాం. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. నేను కూడా మరో కొత్త వీడియోతో తొందరగానే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.